చిన్నప్పుడు అంటే ఐ కమ్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో చిన్నప్పుడు ప్రసాద్ అంటే చాలా అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను ఎప్పుడు అన్ని సినిమాలు ఇంటి దగ్గరలో ఉన్న నార్మల్ థియేటర్స్లోనే చూసేవాడిని. సో ప్రసాద్కి వెళ్ళడం అనేది అదొక కోరిక, ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా నాన్న ఫైనల్గా అపరిచితుడు అనే సినిమాకి నాకు టికెట్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు, ప్రసాద్లో సినిమా చూపిస్తా అని చెప్పి. ప్రసాద్లో చూపించడం సినిమా అనేది నాకు అదొక సెలబ్రేషన్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసిన సినిమా అపరిచితుడు. అన్ని రోజులు కోరుకుని అక్కడ ఒక సినిమా చూసిన నేను ఈరోజు సాహు గారి వల్ల, హీరో గారి వల్ల, హీరోయిన్ గారి వల్ల, అందరి వల్ల ప్రసాద్లో మన సినిమా ఈవెంట్ చేస్తున్నాము. సో యా, ఇది డెఫినెట్లీ ఒక వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ యా, అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటంటే, మేము చాలా అనుకుంటాం అండి, చాలా రాయొచ్చు, చాలా అనుకోవచ్చు. కాకపోతే మేము అనుకున్న ప్రతిదీ ఆన్ స్క్రీన్ రావాలంటే ఏ ఒక్క రోజు కూడా అడిగిన దానికి నో చెప్పకుండా అడిగిన ప్రతిదీ మాకు సెట్కి వచ్చేది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సాహు గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్కి మీరు వేసిన సెట్ మీరు అందరూ చూసారు. యాక్చువల్లీ ప్రమోషన్స్కే అంత లెవెల్లో ఆయన సపోర్ట్ చేశారంటే సినిమాకి ఇంకెంత సపోర్ట్ చేసి ఉంటారో యూ కెన్ ఇమాజిన్. సో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళు అంటారు, చాలా పెద్ద పెద్ద కబుర్లు అని చెప్తుంటారు. ఈ సినిమా డేట్ మీరు వేసినప్పటికీ మీది సోలో డేట్. తర్వాత దాని వచ్చి టక్కటక్క పెద్ద సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, ఏదో కొన్ని మీతో అన్ని పడ్డాయి. మరి మీ గిల్డ్ ఏం చేస్తున్నట్టు, మీరేం చేస్తున్నట్టు? అంటే మిగతా డేట్ కార్డు వదిలేసారా? అది నన్ను అడగకూడదు, నేను ముందు డేట్ వేసాను, నా మీద వచ్చినా అడగాలి క్వశ్చన్ మీరు. అంటే మీరు అడగాలి కదా. మీరు అడగచ్చు కదా, మీరే అడగాలి. ఏదో మీరు ప్రశ్నించాలి. నన్ను అడిగితే నేను చెప్పాను, అడిగినప్పుడు డేట్ వేసిన నేను అడిగేది ఏముంటుంది కదా. కానీ సఫర్ మీరే కదా. ఎందుకు వెళ్తే తెలుస్తుంది సఫర్ ఎవరు, ఎప్పుడే తెలుస్తుంది. మరి ఇది సరే, మీరు జోక్గా తీసుకున్నా, లైట్గా తీసుకున్నా, ట్రెండ్ అయితే కరెక్ట్ కాదు కదా. డెఫినెట్గా కరెక్ట్ కాదు సార్. డెఫినెట్గా అందరూ ప్లాన్ చేసుకుని ఫస్ట్ 15 minutes ఎందుకంటే మనం కథను రివీల్ చేయలేం, అందుకే మేము ట్రైలర్ మీకు ఎక్కువ చూపించలేపాము అనమాట. సో బట్ ఈ సినిమా మీకు ఒక ఎక్స్ట్రాడనరీ కాంటెంట్ డ్రివెన్ ఉంది. మీకు కథ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఎక్స్ట్రాడనరీ కంటెంట్ ఉంటుంది. మీకు 2 hours ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఒక ట్విస్టుల తోటి చాలా కథాపరంతో ఉంటుంది. యా, ఐ మీన్ డెఫినెట్లీ మీరు ట్రైలర్లో చూసింది ఓన్లీ సెటప్ అంతే. సో మీకు ఏ హారర్ అయినా డెఫినెట్లీ ఒక సెంట్రల్ ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది అనేది డెఫినెట్లీ అది అన్నిట్లో ఉంటుంది. కానీ అది కాకుండా ఇంకా చాలా ఉంటుంది సినిమాలో. సో మీకు ఫస్ట్ 15 minutes వన్స్ మీరు స్టోరీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ సీన్ విల్ బి అన్ఫోల్డింగ్ అంటిల్ ద క్లైమాక్స్. సో క్లైమాక్స్ వచ్చేదాకా ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా తెలుస్తూనే ఉంటుంది. సో ఆ క్యూరియాసిటీ 100% ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ టుక్ కేర్ ఆఫ్. యాక్చువల్లీ రైటింగ్ లో ఆ ఫ్రెష్నెస్ ఉండాలి, ప్రతి సీన్ కొత్తగా ఉండాలని అనుకునే మేము దానికోసమే ట్రై చేసాం. అండ్ అది 100% అచీవ్ అయ్యామని మేము చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం. ఏంటి మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్ గా కనిపిస్తున్నారు? నాకు ఒంట్లో బాగాలేదండి. అవునా? ఇంట్రెస్ట్ వస్తుంది, జ్వరం. అవునా? అయ్యో, అంటే ఏదో వచ్చిందని చూస్తుంది, మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్ గా కనిపిస్తున్నారు. అదే జ్వరం అండి. సో నాకు ఒంట్లో బాగాలేదు, కానీ మన సినిమా కదా ప్రమోట్ చేయాలి కదా అని వచ్చేసాను. సాహు గారు సార్ ఇప్పుడు చిరంజీవి గారితో ఒక పెద్ద సినిమా చేస్తున్నారు, 200-250 కోట్ల పైనే ఉంటుందేమో. పైగా మరో పక్కేమో ఒక మీడియం రేంజ్ సినిమాలు కూడా మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. అంటే ఏది ఎక్కువ కంఫర్ట్ ఉంది, ఏది ఎక్కువ టెన్షన్తో ఉంది అంటారు? లేదండి, ప్రతి సినిమాకి 2 ఉంటాయి, కంఫర్ట్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మూవీ టు మూవీ. అట్లాగా మనం ఈ ఫీల్డ్లో మనం నచ్చే వచ్చాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఉంది కదా. టెన్షన్ ఉన్నా చేయాలి, కంఫర్ట్ ఉన్నా చేయాలి. అంటే చాలా మంది ప్రొడ్యూసర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడే మాట, పెద్ద సినిమాలు చేసుకోవడమే కంఫర్ట్, చిన్న సినిమాలు మీడియం సినిమాల మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి, ఎలా నడుస్తుంది ఇండస్ట్రీ ట్రెండ్? అది ఏంటంటే కొంచెం ఈ లాస్ట్ 6 months నుంచి ఓటీటీ ప్రాబ్లం వల్ల ఆ ఫీలింగ్ అయితే ఉందండి. బట్ డెఫినెట్గా మనం బడ్జెట్స్ కానీ అన్ని కంట్రోల్లో చేసుకుంటే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్ సేఫ్ ప్రాజెక్ట్. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే, భైరవ్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్ కంటే కూడా కంట్రోల్ బడ్జెట్లో చేశారని తెలిసింది. అంటే మన కథకి ఏదైతే కావాలో అది మనం చేసామండి. భైరవంలో ఐ థింక్ 3 హీరోస్ ఉన్నారు, కథ సెటప్ అంతా వేరు, మన సెటప్ అంతా వేరు. మన సెటప్ ఎంత కావాలో దట్ వీ స్పెండ్.
ఆల్ ది బెస్ట్. సాయి సాయి మామూలుగా హారర్ థ్రిల్లర్ సినిమాలకి ఆడియన్స్ కానీ లాంగ్వేజ్ పరంగా లిమిటేషన్స్ ఉంటాయి. అలాగే మీ సినిమాలు డబ్బింగ్ చేస్తే హిందీలో బాగా ఆడతాయి. సో ఈ సినిమాకి బాలీవుడ్లో హారర్ సినిమాలకు బాగా రెస్పాన్స్ ఉంది. సో ఇలాంటి సబ్జెక్ట్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకపోవడానికి కారణం. అంటే సార్ డెఫినెట్గా హిందీలో అన్నిట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు 12th కట్ చేసి నెక్స్ట్ వీక్కి 19th అలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మిగతా లాంగ్వేజెస్లో ఇక్కడ రెస్పాన్స్ చూసి తమిళ్లోను హిందీలో చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు హిందీలోను తమిళ్లో కూడా మీకు హారర్ సినిమాకి చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు సార్. అంటే మీకు బేసికలీ ఇలాంటి జానర్ సినిమాలకి ఏంటంటే ఉన్న యూనో లిమిటెడ్ క్రౌడ్ అయినా కూడా వాళ్ళకి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, చాలా ఇష్టపడి సినిమా చూస్తారు. నాకు తెలిసిన చాలా మంది నా ఫ్రెండ్స్ సర్కిల్ అవ్వచ్చు, ఉమెన్ కూడా. నా ఫ్రెండ్స్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కొడుతున్నారు థ్రిల్లర్ సినిమా అంటే కదా, హారర్ మిస్టరీ అంటే కదా, సో ఈ సినిమా చూడాలని ఉంది అని. సో ఆ ఎక్సైట్మెంట్ మీకు చాలా ఉంటుందండి. అనుపమ్ గారు, చెప్పండి. ఒక గ్లామర్ హీరోయిన్ని ఒక గోస్ట్గా చూపించాలని డైరెక్టర్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను చాలా ఎక్సైటెడ్ అయిపోయానండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక హారర్ ఫిల్మ్ చేయడానికి, కానీ రైట్ ఆపర్చునిటీ దొరకలేదు. సో మా అమ్మ ప్రతిరోజు మార్నింగ్ అని చూసినప్పుడు దెయ్యంలో ఉన్నామని చెప్పేది. సో అది చాలా రిలేటబుల్. అది నాకు అది ఇంత పర్ఫెక్ట్గా నేను సెట్ అవుతాను, ఎందుకు నాకు మంచి స్క్రిప్ట్ రావట్లేదు అని అనుకుంటే ఈ బాట్ మీ స్క్రిప్ట్. ఓకే, గుడ్ లక్. డైరెక్టర్ గారు, ఇక్కడికి ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? సో అంటే ఒకటి ఏంటంటే మన దగ్గర ప్రాపర్ హారర్ మిస్టరీ కైండ్ ఆఫ్ సెటప్ వచ్చి చాలా కాలం అయింది. సో దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. అండ్ నాకు పర్సనలీ హారర్ సినిమా అంటే చాలా ఇష్టం. సో